మహేష్ తన స్థాయిని ఎందుకు తగ్గించుకున్నాడు? సత్యదేవ్ మూవీ రావ్ బహదూర్కి మహేష్ ప్రెజెంటరే కావచ్చు, దిగజారి ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫ్యాన్స్ ముందు మహేష్ పరువు పోయిందా? ఇంతకీ సూపర్ స్టార్ ఏం చేశాడు? సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ ట్రైలర్ కు మహేష్ బాబు వాయిస్ ఇచ్చాడు. గతంలో చాలా సినిమాలకు తన వాయిస్ ఇచ్చిన మహేష్ ఈసారి ట్రైలర్ కు ఇచ్చాడు. మహేష్ సొంత బ్యానర్ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తోంది. మహేష్ ముందుకొచ్చి ప్రమోషన్ చేయకపోయినా వెనకుండి నడిపిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో మహేష్ ప్రెజెంటర్ గా మారాడు. ఆ తర్వాత తను నటించిన బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాటకు సమర్పకుడిగా వ్యవహరించాడు. మేజర్ సినిమాతో బయట సినిమాను ఫస్ట్ టైం నిర్మించి పేరుతో పాటు కమర్షియల్ గా హిట్ అందుకున్నాడు. రావ్ బహదూర్ ప్రెజెంటర్ అయిన మహేష్ సినిమా కథ ఎలా ఉంటుందో ట్రైలర్ లో తన వాయిస్ తో చెప్పాడు. మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా ఇది, థియేటర్స్ లో చూడండి అంటూ మహేష్ ప్రమోషన్ ఇవ్వడం ఆశ్చర్యం వేసింది. మహేష్ చెప్పిన విధానం చూస్తే గతంలో లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, రాకాసి కోన మీ అభిమాన థియేటర్స్ లో విడుదల అన్నట్టుంది అంటూ ట్రోలింగ్ నడుస్తోంది. రావ్ బహదూర్ సైకలాజికల్ ట్రైలర్ గా రూపొందింది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తీసిన వెంకటేష్ మహా డైరెక్ట్ చేశాడు. దీపా థామస్ హీరోయిన్. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి మహేష్ హాలిడే ట్రిప్ లో ఉన్నాడు. దీంతో మహేష్ వాయిస్ ను వాడేసుకున్నాడు దర్శకుడు. పవన్ కళ్యాణ్ జల్సా కథను మహేష్ వాయిస్ ఓవర్ తో నడిపించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత బాద్షా, ఆచార్య, ముఫాసా లయన్ కింగ్ లో ముఫాసా రోల్ కు వాయిస్ ఇచ్చాడు. ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా రివ్యూ కూడా ఇచ్చాడు మహేష్. రావ్ బహదూర్ చిత్రం కేవలం ఒక సినిమా కాదు, హృదయాన్ని గట్టిగా బయటకు లాగేస్తుంది. దర్శకుడు వెంకటేష్ మహా స్టన్నింగ్ వరల్డ్ ను క్రియేట్ చేశాడు. సత్యదేవ్ తప్ప మరొకరు చేయలేరని ప్రశంసలు గుప్పించారు. సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చి హైప్ క్రియేట్ చేసిన మహేష్ రావ్ బహదూర్ ట్రైలర్ లో కథ ఎలా ఉంటుందో చెప్తూనే సినిమాను చూడమంటూ చేసిన ప్రమోషన్ తో ట్రైలర్ కంటెంట్ డైవర్ట్ అయింది.